హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఆంధ్రజ్యోతిలో డార్లింగ్ మంత్రి అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది సార్. అంటే టీడీపీ మంత్రికి సంబంధించిన భాగవతాలన్నీ ఆర్టికల్లో పెట్టారని చెప్పేసి కూడా వినిపిస్తుంది. మరి ఆంధ్రజ్యోతి అనేది కూడా అంటే టీడీపీ పత్రిక అని కూడా అంటారు. మరి దాంట్లో టీడీపీ మంత్రి గురించి ఇటువంటి కథనాలు ఎందుకు రాస్తున్నారు? అసలు ఎందుకు ఈ విధంగా ఆంధ్రజ్యోతి ప్రవర్తిస్తుంది? మరి డార్లింగ్ మంత్రి ఎవరు? అసలు వాళ్ళు ఏం రాశారు సార్ ఆయన గురించి? హైదరాబాద్ లో ఏపీ మంత్రి గారి మంత్రాంగం అనే పేరుతో ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి అంటేనే ఒక రకంగా తెలుగుదేశం కరపత్రం అన్న పేరు ఉంది ఆంధ్రజ్యోతికి. చాలా స్ట్రాంగ్ గా ఆంధ్రజ్యోతి తెలుగుదేశాన్ని ముఖ్యంగా చంద్రబాబు వైపు నిలబడడం అనేది మనకు తెలుసు. సో అలాంటి పత్రిక గత కొంతకాలంగా నిజానికి తెలుగుదేశానికి సంబంధించిన అనేక అక్రమాలు కావచ్చు లేదా అవినీతి కావచ్చు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంది. ఈనాడు కూడా చేస్తుంది ఆ విషయంలో. నిజానికి అది మెచ్చుకోవాలి. అంటే తెలుగుదేశం ఏం చేసినా సపోర్ట్ చేయాలనే స్టాండ్ కాకుండా ప్రజల ఆకాంక్షల మేరకి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ఆకాంక్షలు నెరవేర్చలేకపోయినప్పుడు దాన్ని ఎత్తి చూపించడం ద్వారా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు దాన్ని. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ద్వారా నిజానికి తెలుగుదేశం కూటమికి మంచి జరుగుతుంది యాక్చువల్గా. ఆ అదొకటి. రెండోది, ప్రజల తరపున మీడియా ఎప్పుడైనా కూడా ఫైనల్గా ప్రజల తరపున నిలబడాలి. పీపుల్ సెంట్రిక్ జర్నలిజం అనేది ఇంపార్టెంట్. ప్రజా కేంద్రంగా మన జర్నలిజం అనేది ఉండాలి. మనం మాట్లాడేది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేదే క్రైటీరియాగా ఉండాలి. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు వీళ్ళ కారణం ఏదైనా కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతుంది. నిజానికి ఆ విషయంలో సాక్షి లాంటివి ఫెయిల్ అయినాయి. వైసీపీ ఫెయిల్ అయింది ఆ విషయంలో ఇవే చేస్తున్నారు. మరోపక్క కొద్దిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. సో ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇంత డైరెక్ట్గా ఒక మంత్రి గురించి ఆంధ్రజ్యోతిలో ఇంత డైరెక్ట్గా రాల. ఫస్ట్ టైం ఇది. అంటే 7 నెలల తర్వాత ఫస్ట్ టైం తెలుగుదేశంలో ఒక మంత్రి గురించి ఆయన పేరు చెప్పలేదు కానీ అందరికి తెలిసిపోయింది ఈ పాటికే పేరు. ఎందుకంటే మీడియాలో వాళ్ళు కావాలనే డార్లింగ్ మంత్రి అని, కొన్ని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని, ఫస్ట్ టైం మంత్రి అని, ఆయన ఎక్కువ హైదరాబాద్లో ఉంటాడని, ఇలాంటి అనేక క్లూలు ఇచ్చారు. ముందుగా అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది చూస్తే ఆంధ్రజ్యోతి పేపరు ఇట్లా 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి గురునానక్ కాలనీలో ఆయన గృహం ఉందని కూడా చెప్పారు విజయవాడలో. సో గురునానక్ కాలనీలో ఉంటున్న ఒక మంత్రి ఇక్కడ 3 రోజులు హైదరాబాద్లోనే మకాం వేస్తున్నాడు. స్టార్ హోటల్లో దిగుతున్నాడు. ఆయన సరదాలు వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఆయన డార్లింగ్ మంత్రి అంటే ఆయనకి కొంత ఉమనైజర్ అన్న యాంగిల్లో కూడా రాశారు దీంట్లో. సో ఆయన మామూలుగా ఆయనకి ఆలినాలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన బిజినెస్ పార్ట్నర్ కూడా. అతను సంతకాలు తప్ప అన్ని పనులు ఆయనే చేసేస్తాడు. మంత్రి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఇక్కడ ప్రవేశపెట్టి ఎవరెవరికి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఇక్కడ మంత్రి ముందు ప్రవేశపెట్టి సంతకాలు కార్యక్రమం ముగిస్తాడు ఈ ఆలినాల్ గై. సో ఇతను ఎప్పటి నుంచో ఉన్నాడు. గతంలో కూడా ఇతను చేసేవాడు. ఇలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇతని మీద ఒక వాచ్ పెట్టింది, నిఘా పెట్టింది. ఈ నిఘాని ఇప్పుడు నిఘాతో వాళ్ళకి అర్థమైంది ఏమంటే లేటెస్ట్గా తెలంగాణలో కూడా ఇతను పంచాయతీలు చేయడం మొదలుపెట్టాడు. అది తలనొప్పిగా మారింది. అందుకని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి ఒక ఫైల్ కూడా పంపించింది. చూడండి మీ మంత్రి గారి లీలలు, ఇతను ఇలా చేస్తున్నాడు, మాకు తలనొప్పిగా ఉంది, ఏదన్నా ఉంటే అక్కడ చేసుకోమనండి, ఇక్కడ ఎందుకు చేస్తున్నాడు అన్న దీంతో పంపించారు అనేది ప్రధానంగా రాసింది. అయితే చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితి. ఆయన ఇచ్చేశాడు మంత్రి, ఈయనకి ఇవ్వకుండా ఉండాలి, అప్పుడే ఇవ్వద్దని చెప్పారు కానీ ఆ పాటికే ఇచ్చేశాడు, ఆయన కమిట్ అయిపోయాడు. కాబట్టి ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి అని. ఇది విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఒక మంత్రి అక్రమాలు చేస్తున్నాడని చంద్రబాబు దృష్టికి వస్తే ఆయన ఏమీ చేయలేని పరిస్థితి అంటే ఆయన ఏమైనా అసమర్థుడా, లేకపోతే ఆయన చూసి చూడనట్టు తిన్నేలైనా వెళ్తున్నాడా అన్న డౌట్ అందరికి వస్తుంది కదా. ఈ మొన్ననే అచ్చెన్నాయుడు పేషీలో ఒక పిఏ, తర్వాత ఆమె ఎవరు అనిత పిఏ, వీళ్ళ మీద కూడా చర్యలని అది కూడా రాశారు. మంత్రి గారికి తెలియకుండానే వాళ్ళ పిఏలు అక్రమాలు చేస్తారా
ఎందుకంటే ఫైనల్గా సంతకాలు చేయాల్సిన మంత్రులే కదా. సంతకాలు జరగకుండా ఫైల్ మూవ్ కావద్దా, ఫైల్ మూవ్ కాకపోతే డబ్బులు ఎందుకు వాళ్ళకి ఇస్తారు ఎవరైనా. అంటే క్లియర్గా మంత్రులకు తెలియకుండా చేస్తే మంత్రులు యొక్క అసమర్థత బయటకు వస్తుంది. నీ మంత్రిగా నువ్వు నీ కింద పనిచేసేవాడే అవినీతికి పాల్పడుతుంటే చూసుకోలేకపోతే నువ్వు ఇంకేమి అవినీతిని కట్టడి చేస్తావు అన్న ప్రశ్న వస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ మంత్రి ఎవరు అన్న ప్రశ్న రైజ్ అయింది. దీనికి కొంతమంది చెబుతున్నది ఏంటంటే, నాకున్న సోర్సెస్ని బట్టి ఇది అనగాని సత్యప్రసాద్ అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రెవెన్యూ శాఖ. సో ఆయన చదువుకున్నది హైదరాబాద్లోనే, ఇక్కడే ఉండేవాడు, ఇక్కడ ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది. కాబట్టి ఆయనకి ఎప్పటి నుంచో హైదరాబాద్ కేంద్రంగా ఆయన వ్యాపారాలు కావచ్చు, ఆయన పని విధానం కావచ్చు, ఆయన సర్కిల్ కావచ్చు ఇక్కడే ఎక్కువ ఉంది. ఆయన 2 సార్లు 2014లోనూ ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళీ మొన్న కూడా ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మంత్రిగా ఫస్ట్ టైం మంత్రిగా తీసుకున్నాడు. ఆయనే అనే ఇదైతే వచ్చింది. అయితే ఇక్కడ ఆయన అనేది కన్ఫామ్గా బయటికి రాదు, కానీ ఆయన అనేది అయితే అందరూ కూడా చెప్పుకుంటున్నమాట. తెలుగుదేశం వాళ్ళు కూడా మనం పోస్టులు చూస్తూ ఉంటే కొంతమంది తెలుగుదేశం సానుభూతి పరులు కూడా అనగానే అంట కదా అని చెప్పుకుంటున్నారు. సరే, ఏదేమైనా ఎందుకు ఆంధ్రజ్యోతి టార్గెట్ చేసింది? ఇప్పుడు ఏమన్నా ఆంధ్రజ్యోతి దీనివల్ల అదేదో జగన్ ప్రభుత్వం అయితే ఇది చెప్తే అర్థం ఉంది, ఇది ఫైనల్గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాల్లోకి వెళ్తుంది కదా. అంటే ఒక మంత్రి స్థాయియోడే ఇలా చేస్తూ పక్క రాష్ట్రంలో కూడా మనల్ని తిడుతున్నారు, పక్క రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వానికి లేఖ రాయాల్సి వచ్చిందంటే ఇతను ఎన్ని రకాల అక్రమాలు పోయి పక్క రాష్ట్రాల్లో చేస్తున్నాడు. సో ఈ విధంగా ఉన్నప్పుడు చంద్రబాబుకి చాలా విషయాల్లో నెగిటివ్ ఆల్రెడీ వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నాడు, చాలామంది చంద్రబాబు మాట వినట్లేదు అని తెలుగుదేశం సానుభూతి పరులు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశంలో ఉండే కింది స్థాయి నాయకులే విమర్శలు బహిరంగంగానే చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ స్థాయికి అతను వస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దీనికి ప్రతిష్టకు చాలా భంగకరంగా ఉంటుంది. సో ఎందుకు చేశారు ఆంధ్రజ్యోతి అనేదానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మంత్రుల్ని మార్చాలన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నాడు. ఒక 3-4 మార్చే కండిషన్ ఉంది. నాగబాబుకు కూడా మంత్రి పదవి వస్తుంది. ఈ క్రమంలో ఒక 4 మారిపోబోతున్నారు అని అంటున్నాడు. అందులో ఈయన్ని కూడా చేర్చాలి అంటే తన ఇప్పుడు రాధాకృష్ణకి ఏంటంటే, చంద్రబాబు ఉన్నా కూడా ఈయన మాటలు సాగట్లేదని, ఎందుకంటే లోకేష్ చాలా విషయాల్లో రాధాకృష్ణని కేర్ చేయట్లేదని, ఫర్ ఎగ్జాంపుల్ సానాథ్ సతీష్కి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ఈయనకి ఇష్టం లేదు. ఎందుకంటే గతంలో కూడా చానా లీలలు అన్నట్టుగా ఆయన రాశాడు సానాథ్ సతీష్ గురించి. సో వద్దంటే కూడా లోకేష్ పట్టుబట్టి ఇప్పించాడని, అట్లా లోకేష్ రాధాకృష్ణని కేర్ చేయట్లేదని, అందుకని రాధాకృష్ణ కొంత నెగిటివ్గా వీళ్ళ మీదకి వెళ్తున్నాడు. చంద్రబాబును మాత్రం డైరెక్ట్గా ఏమనకుండా ఆయన ఏమి చేయలేకపోతున్నాడు పాపం అన్నట్టుగా రాస్తూ యువతలా వెళ్తున్నాడు. మొన్న కూడా రేవంత్ రెడ్డి విషయం, అల్లు అర్జున్ విషయంలో కూడా అల్లు అర్జున్ని పరామర్శించడం చంద్రబాబు చేసిన తప్పని కూడా రాశాడు.